ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం గురించి దైవ ధ్యానంలో ఏముందో, వాక్యంలో ఏముందో మనం ఇక్కడ గమనించుకుందాం. దేవుడు 7వ దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. ఆమేన్. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చితివి. ఆమేన్. శుద్ధ దినమున నీకు ఇష్టమైన పనులు చేయకుండా ఘనంగా ఆచరించిన యెడల యెహోవా యందు నీవు ఆనందించు. కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆమేన్. ఆయన నజరేతుకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలబడెను. విశ్రాంతి దినము ఆచరించుట ఇంకా నిలిచి ఉన్నది. ఆదివారం మనకెన్ని పనులు ఉన్నప్పటికీ దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. దీని ద్వారా మనం దేవుణ్ణి గణపరుస్తాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మీరు నా హెచ్చింపబడాలంటే, ఉన్నత స్థానంలో ఉండాలంటే దేవుణ్ణి గణపరచాలి. తద్వారా మనము ఆశీర్వాదంలోకి, ఉన్నత స్థాయిలోనికి చేరుకుంటాము.